హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనము లింక్డ్ఇన్ యూస్ చేసుకుని యాడ్స్ ఎలా రన్ చేయొచ్చు అనేది చూద్దాము. ప్రీవియస్ క్లాసెస్లో మనము ఫేస్బుక్ యూస్ చేసుకుని యాడ్స్ ఎలా రన్ చేయొచ్చు, ట్విట్టర్లో యాడ్స్ ఎలా రన్ చేయొచ్చు, ఇవన్నీ కూడా చూసాము. ఈరోజు క్లాస్లో లింక్డ్ఇన్ యూస్ చేసుకొని ఎలా యాడ్స్ రన్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, యాక్చువల్లీ లింక్డ్ఇన్ అనేది ఒక B2B ప్లాట్ఫామ్, మీన్స్ బిజినెస్ టు బిజినెస్ ప్లాట్ఫామ్. ఎక్కువగా ఇక్కడ స్టూడెంట్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారండి. ఎప్పుడైనా యూజ్ చేశారా మీరు లింక్డ్ఇన్? చేశాను మ్యామ్. ఎస్, ఫర్ జాబ్ సర్చింగ్ కానివ్వండి ఆర్ అలా మోస్ట్లీ రిక్రూటింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది ఇక్కడ జరుగుతుంటాయి. ఓకే, సో స్టూడెంట్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఈ లింక్డ్ఇన్ ని యూజ్ చేస్తారన్నమాట. ఈ లింక్డ్ఇన్ యాడ్స్ వల్ల బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఫేస్బుక్ లో కానీ ట్విట్టర్ లో కానీ స్పెసిఫిక్ పర్సన్ ని కానీ స్పెసిఫిక్ కంపెనీని టార్గెట్ చేయలేమని. అదే ఈ లింక్డ్ఇన్ యూజ్ చేసుకొని మనము స్పెసిఫిక్ పర్సన్ ని కూడా టార్గెట్ చేసుకోవచ్చు, లైక్ సిఇఓ ఆఫ్ గోగ్రెజ్ ఆర్ సిఇఓ ఆఫ్ గూగుల్ ఆర్ ఓకే, అలా మనం స్పెసిఫిక్ పర్సన్ ని స్పెసిఫిక్ కంపెనీని కూడా టార్గెట్ చేసుకొని మనము యాడ్స్ అనేవి రన్ చేసుకోవచ్చు. ఓకే, ఎలా అంటే ఎలా తెలుస్తుంది మనకి తను సిఇఓ అని ఇలా అని లింక్డ్ఇన్ లో? ప్రొఫైల్స్ ఎస్, మనం లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మన డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటుందండి లింక్డ్ఇన్. మీ ప్రీవియస్ ఆర్గనైజేషన్ ఎక్కడ వర్క్ చేశారు, మీ కరెంట్ ఆర్గనైజేషన్ ఏంటి, మీ ప్రీవియస్ శాలరీ ఏంటి, ఓకే, మన ప్రొఫైల్ మొత్తం లింక్డ్ఇన్ అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ స్పెసిఫిక్ పర్సన్ ని కూడా మనం టార్గెట్ చేసి యాడ్స్ రన్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వాంటేజెస్ విత్ లింక్డ్ఇన్. ఓకే, అండ్ ఇక్కడ మనం కనెక్షన్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఫేస్బుక్ లో అయితే ఫ్రెండ్స్ అంటాము, ఓకే, అలాగే ఇక్కడ లింక్డ్ఇన్ లో కనెక్షన్స్ అంటాం. ఓకే, సో ఫేస్బుక్ లాగా ఇక్కడ కూడా మనం పోస్ట్ షేర్ చేసుకోవచ్చు అండి, ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ కూడా మనం షేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం లింక్డ్ఇన్కి వెళ్ళి ఫస్ట్ ఒక పేజ్ అనేది క్రియేట్ చేద్దామండి. లాగిన్ అయిపోయానండి. ఇప్పుడు మనం ఒక కంపెనీ పేజ్ కానీ బిజినెస్ పేజ్ కానీ లింక్డ్ఇన్ లో క్రియేట్ చేద్దాం. ఓకేనా, మనం లింక్డ్ఇన్ లో యాడ్స్ రన్ చేయాలంటే ఖచ్చితంగా మనకు లింక్డ్ఇన్ లో ఒక బిజినెస్ పేజ్ అనేది ఉండాలండి. అప్పుడే మనకి ఏమైనా బిజినెస్ ఉన్నా కంపెనీ ఉన్నా దాన్ని మనం ప్రమోట్ చేసుకోగలుగుతాం లింక్డ్ఇన్. ఓకే, మనం లింక్డ్ఇన్ బిజినెస్ పేజ్ క్రియేట్ చేయాలంటే మన ప్రొఫైల్ మినిమం 7 days ఓల్డ్ ఉండాలండి. అలాగే నాకు ఒక పర్సనల్ ప్రొఫైల్, ఒక పర్సనల్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి లింక్డ్ఇన్ లో ఒక పేజ్ క్రియేట్ చేయాలంటే. ఇప్పుడు పేజ్ క్రియేట్ చేద్దామండి, కంపెనీ పేజ్. ఇక్కడ వర్క్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కంపెనీ పేజ్, క్రియేట్ ఏ కంపెనీ పేజ్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ బిజినెస్ ఏ టైప్ అనేది చూస్ చేసుకోండి. స్మాల్ బిజినెస్, మీడియం టు లార్జ్ బిజినెస్, షోకేస్ పేజా, లేకుంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనా, మీ బిజినెస్ రిలేటెడ్ ఆప్షన్ చూస్ చేసుకోండి. నెక్స్ట్ మీ పేజ్ నేమ్ అనేది ఇవ్వండి. ఇక్కడ చూడండి, మీ బిజినెస్ పేజ్ యూఆర్ఎల్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో ప్రాపర్ గా నేమ్ చేసుకోండి. మీ పేజ్ ఎక్కడికి నావిగేట్ అవ్వాలి, మీన్స్ మీ పేజ్ ఒక మీ వెబ్సైట్ ని కూడా లింక్ చేసుకోండి. ఓకే, గివ్ యువర్ వెబ్సైట్ నేమ్ హియర్. ఇంకా ఇండస్ట్రీ మీన్స్ మీ కంపెనీ కానివ్వండి, మీ బిజినెస్ కానివ్వండి, ఏ ఇండస్ట్రీకి రిలేటెడ్. ఓకే, నాది డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ అండి. డిజిటల్ మార్కెటింగ్ ఆప్షన్ ఉందో లేదు చూస్తాను. డిజిటల్ మార్కెటింగ్ లేదు, కానీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కూడా కదా, సో ఐ చూస్ ఈ లెర్నింగ్. మీ కంపెనీ సైజ్ ఎంత, మీన్స్ మీ కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉండొచ్చు అనేది డిఫైన్ చేయండి. ఇంకా మీ కంపెనీ టైప్, అది పబ్లిక్ కంపెనీనా, ప్రైవేట్ కంపెనీనా, లేకుంటే పార్ట్నర్షిప్ రిలేటెడ్ కంపెనీనా, లేకుంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఇదంతా కూడా డిఫైన్ చేసుకోండి. ఐ చూస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఇంకా మీ పేజ్కి ఒక ప్రాపర్ లోగో అనేది ఇవ్వండి. ఐ గివ్ సమ్ లోగో. నెక్స్ట్ ఒక ట్యాగ్ లైన్ ఇవ్వండి. ఓకే, తర్వాత మీరు మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా యాక్సెప్ట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ పేజ్.
చూడండి నా పేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. మీరు ఏమైనా డిస్క్రిప్షన్ కానీ లొకేషన్ కానీ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఫస్ట్ పోస్ట్ మీ పేజ్ లో ఏమైనా పోస్ట్ చేయాలనుకున్నా కూడా పోస్ట్ చేసుకోవచ్చు. ఒక కవర్ ఇమేజ్ కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ సింబల్ ఉంది కదా, ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేయండి, అప్లోడ్ కవర్ ఇమేజ్. మీరు ఏదైనా ఇమేజ్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. నేను సమ్ ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నాను. దీన్ని డ్రాగ్ చేసి మీరు సెట్ చేసుకోవచ్చు మీకు కావాల్సినట్లు. ఓకే, క్లిక్ ఆన్ సేవ్. ఓకే రైట్, మీరు ఇంకా మీ పేజ్ లో ఏమైనా పర్ఫామ్ చేస్తే అనలిటిక్స్ కూడా మనం చూసుకోవచ్చు అండి. మీన్స్ మీ పేజ్ కి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది విజిట్ చేస్తున్నారు మీ పేజ్ ని, ఇలాంటి అనలిటిక్స్ అన్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, చూడండి విజిట్ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే మీరు ఇచ్చిన వెబ్సైట్ నేమ్ కనిపిస్తుంది. కావాలంటే ఇవన్నీ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. బటన్స్, విజిట్ వెబ్సైట్ అనే బటన్ ఉంది ఇక్కడ, మీరు వేరే బటన్స్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే, ఈ బటన్ మీ ఇష్టం అండి, కనిపించాలి అనుకుంటే ఆన్ లో పెట్టుకోండి, లేదంటే మీరు దీన్ని ఆఫ్ చేసి ఆర్ డిజేబుల్ చేసుకోవచ్చు. ఓకేనా, బటన్ ప్రివ్యూ ఎలా కనిపిస్తుంది అనేది చూపిస్తున్నారు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏమైనా మీరు పోస్ట్ రాయాలన్నా స్టార్ట్ ఏ పోస్ట్ మీద క్లిక్ చేసి మీరు రాయొచ్చండి పోస్ట్ అనేది. ఇమేజెస్, వీడియోస్, ఇంకా డాక్యుమెంట్స్ ఏమన్నా కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఇక్కడ అడ్మిన్ టూల్స్ అని ఒకటి ఉంటుందండి, దాని లోపలికి వెళ్తే మేనేజ్ అడ్మిన్స్ అని ఒకటి ఉంటుంది. దీని మీద క్లిక్ చేశారంటే మీరు వేరే వాళ్ళని కూడా అడ్మిన్ చేసే ఆప్షన్ మీకు ఉంటుంది. ఓకేనా, వేరే వాళ్ళని కూడా మీకు రోల్స్ అసైన్ చేయొచ్చు, వేరే వాళ్ళకు కూడా ఈ పేజ్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ హౌ యూ కెన్ క్రియేట్ బిజినెస్ పేజ్. ఇలా మనం ఒక బిజినెస్ పేజ్ క్రియేట్ చేయొచ్చు అండి. ఇప్పుడు నేను నార్మల్ లింక్డ్ఇన్ కి వెళ్ళి యాడ్స్ ఎలా రన్ చేయొచ్చు అనేది చూపిస్తాను మీకు. ఓకే, ఖచ్చితంగా మనకు బిజినెస్ పేజ్ ఆర్ కంపెనీ పేజ్ ఉండాలండి మనం లింక్డ్ఇన్ లో యాడ్స్ రన్ చేయాలండి. ఓకే, క్లిక్ ఆన్ వర్క్. ఈ వర్క్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అడ్వర్టైజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేశారు అంటే మీరు యాడ్స్ అనేది రన్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు లింక్డ్ఇన్ క్యాంపెయిన్ మేనేజర్ లో ఎంటర్ అయిపోయామండి. ఓకే, ఇనిషియల్ గా మీ అకౌంట్ నేము, కరెన్సీ మీన్స్ ఇండియన్ కరెన్సీ ఇస్తున్నాను నేను. ఓకే, ఇంకా మీ లింక్డ్ఇన్ పేజ్ ని కూడా, మీరు క్రియేట్ చేసిన లింక్డ్ఇన్ పేజ్ ని కూడా ఇక్కడ లింక్అప్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ కనిపిస్తుంది నా పేజ్ ని క్రియేట్ చేసిన పేజ్. ఈ పేజ్ ని నేను లింక్ చేసుకుంటున్నాను. ఇంకా మీరు ఈ పేజ్ కి అడ్మిన్ అయి ఉండాలండి యాడ్స్ రన్ చేయాలంటే. ఇప్పుడు నేను ఈ అకౌంట్ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను డిజి రెడీ అనే పెడతాను. క్లిక్ ఆన్ క్రియేట్ అకౌంట్. ఓకే, వెల్కమ్ టు క్యాంపెయిన్ క్రియేషన్. బిఫోర్ క్రియేటింగ్ ఏ క్యాంపెయిన్ మనము ఫేస్బుక్ లో కానివ్వండి, ఇంకా లింక్డ్ఇన్ లో ఆర్ ట్విట్టర్ లో కానీ దేంట్లో అయినా సరే యాడ్స్ రన్ చేయాలంటే మనకు ఒక యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ అనేది ఒకటి ఉంటుందండి. లింక్డ్ఇన్ లో కూడా ఒక అకౌంట్ స్ట్రక్చర్ ఉండేది యాడ్స్ కి, అదేంటో చూద్దాం మనము. చూడండి ఇది లింక్డ్ఇన్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ అనమాట. ఇనిషియల్ గా మనము యాడ్స్ క్రియేట్ చేసుకోవాలి అంటే మనకు ఒక అకౌంట్ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ క్యాంపెయిన్ గ్రూప్ అనేది ఉండాలండి. క్యాంపెయిన్ గ్రూప్ అంటే ఏం లేదండి, మల్టిపుల్ క్యాంపెయిన్స్ ని ఆర్ సిమిలర్ క్యాంపెయిన్స్ ని మనం గ్రూప్ చేసుకోవచ్చు. దాన్నే మనం క్యాంపెయిన్ గ్రూప్ అంటాము. ఈ క్యాంపెయిన్ గ్రూప్ లో మనం ఆబ్జెక్టివ్ అనేది చూస్ చేసుకుంటాం. మన క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటో చూస్ చేసుకుంటాము. నెక్స్ట్ ఈస్ క్యాంపెయిన్ లెవెల్. ఈ క్యాంపెయిన్ లెవెల్లో మనము టార్గెటింగ్ కానివ్వండి, ఆడియన్స్ చూస్ చేసుకోవడము, లాంగ్వేజెస్ ఇలాంటివన్నీ కూడా సెటప్ చేసుకుంటాం. మనము 1000 క్యాంపెయిన్స్ క్రియేట్ చేయొచ్చండి పర్ యాడ్ గ్రూప్. అండ్ నెక్స్ట్ లెవెల్ ఈస్ యాడ్స్ లెవెల్. వీ కెన్ క్రియేట్ 50 యాడ్స్ పర్ క్యాంపెయిన్. ప్రతి క్యాంపెయిన్ కి కూడా మనము 50 యాడ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మన లింక్డ్ఇన్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్. ఓకే, చూడండి ఇనిషియల్ గా మనము క్యాంపెయిన్ గ్రూప్ లో ఉన్నాం, డిఫాల్ట్ క్యాంపెయిన్ గ్రూప్ లో ఉన్నాం. సో మనం ఆబ్జెక్టివ్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. అవేర్నెస్, కన్సిడరేషన్ అండ్ కన్వర్షన్స్ ఇవన్నీ కూడా వేరియస్ ఆబ్జెక్టివ్స్. వీటిలో మళ్ళీ టాపిక్స్ ఉన్నాయి. బ్రాండ్ అవేర్నెస్, చూడండి దీని మీద హోవర్ చేస్తే మీకు ఆబ్జెక్టివ్ అనేది కనిపిస్తుంది. దీని మీనింగ్ కూడా మీకు అర్థమవుతుంది. ఓకే, మీరు ఒకవేళ మీ బిజినెస్ ని ఎక్కువ మంది పీపుల్ కి రీచ్ అయ్యేలాగా చూసుకోవాలి అనుకుంటుంటే బ్రాండ్ అవేర్నెస్ అనేది చూస్ చేసుకోండి. నెక్స్ట్
వెబ్సైట్ విజిట్, ఒకవేళ మీ వెబ్సైట్ కి ఎక్కువ విజిట్స్ రావాలి అనుకుంటున్నారు ఆర్ ఎక్కువ మంది విజిటర్స్ మీ వెబ్సైట్ కి రావాలి అనుకుంటే ఓకే చూస్ దిస్ వెబ్సైట్ విజిట్స్. ఓకే, ఐ వాంట్ మోర్ పీపుల్ టు విజిట్ ఎ వెబ్సైట్ డెస్టినేషన్ సైట్. రైట్, ఎంగేజ్మెంట్, ఒకవేళ మీరు ఏదైనా యాడ్ రన్ చేస్తే యాడ్ కి ఎక్కువ మంది లైక్ చేయడం కానీ, కమెంట్ చేయడం కానీ, షేర్ చేయడం కానీ, అలా ఎక్కువ ఎంగేజ్మెంట్స్ రావాలి అనుకుంటున్నారు, ఎక్కువ మంది పీపుల్ మీ యాడ్ తో ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. సో అట్లాంటప్పుడు ఎంగేజ్మెంట్ చూస్ చేసుకోండి. ఎంగేజ్ విత్ మై కంటెంట్ పోస్ట్, ఐ వాంట్ మోర్ పీపుల్ టు ఎంగేజ్ విత్ మై కంటెంట్ పోస్ట్. వీడియో వ్యూస్, మీరు ఏమైనా వీడియో పోస్ట్ చేస్తే దానికి ఎక్కువ వ్యూస్ రావాలి అనుకుంటే చూస్తే కన్వర్షన్స్. లీడ్ జనరేషన్ మీన్స్ మీరు పీపుల్ యొక్క డేటాని కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఆర్ లీడ్స్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారు, చూస్ దిస్. ఐ వాంట్ మోర్ క్వాలిటీ లీడ్స్. ఓకే, ప్రీ-ఫిల్డ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ డేటా, like that you can generate leads also. Website conversions means ఎక్కువ మంది పీపుల్ మీ వెబ్సైట్ కి వెళ్ళి మీ ప్రోడక్ట్స్ కొనడం కానివ్వండి, ఫార్మ్స్ ఫిల్అప్ చేయడం కానివ్వండి, అలా ఏదైనా పర్టికులర్ యాక్షన్ పర్ఫామ్ చేసి వాళ్ళు కన్వర్ట్ అవ్వాలి అనుకుంటున్నారు, అలాంటప్పుడు ఈ వెబ్సైట్ కన్వర్షన్స్ అనేది చూస్ చేసుకోండి. ఐ వాంట్ మోర్ పర్చేజెస్, రిజిస్ట్రేషన్స్ అండ్ డౌన్లోడ్స్, అట్లాంటప్పుడు ఈ వెబ్సైట్ కన్వర్షన్స్ అనే ఆప్షన్ చూస్ చేసుకోండి. జాబ్ అప్లికెంట్స్ మీన్స్ మీరు ఏదైనా కంపెనీ ఆర్ మీరు ఎవరికైనా జాబ్స్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నారు, సో మీకు ఎక్కువ అప్లికేషన్స్ రావాలి మీ పోస్ట్ కి, సో మీరు ఏదైనా జాబ్ అనేది పోస్ట్ చేస్తే దానికి ఎక్కువ మంది అప్లై చేయాలి అనుకుంటున్నారు, అలాంటప్పుడు ఈ జాబ్ అప్లికెంట్స్ అనే ఆప్షన్ చూస్ చేసుకోండి. ఐ వాంట్ టు ప్రమోట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎట్ మై కంపెనీ, సో జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఆప్షన్ అనేది చూస్ చేసుకోండి. ఇనిషియల్ గా నేను వెబ్సైట్ విజిట్స్ చూస్ చేసుకుంటున్నాను అండి. ఐ నీడ్ మోర్ విజిట్స్ టు మై వెబ్సైట్. ఓకే, నాకు ఎక్కువ మంది విజిటర్స్ రావాలి అనుకుంటున్నాను నా వెబ్సైట్ కి. నెక్స్ట్ థింగ్ చూడండి, ఇక్కడ ఆడియన్స్ లో సేవ్డ్ ఆడియన్సెస్ ఉన్నారు, ఇంకా లింక్డ్ఇన్ ఆడియన్సెస్ కూడా ఉన్నారు. సేవ్డ్ ఆడియన్సెస్ మీన్స్ మీరు ప్రీవియస్ గా ఏమైనా ఆడియన్సెస్ క్రియేట్ చేసుకుని ఉంటే వాళ్ళని సేవ్ చేసుకుని ఉంటే మీరు ఈ సేవ్డ్ ఆడియన్సెస్ లో క్లిక్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడే అకౌంట్ ని క్రియేట్ చేశాను, రైట్, సో నాకు ఇంకా ఎటువంటి ఆడియన్స్ లేరండి, సో ఐ విల్ క్రియేట్ న్యూ ఆడియన్స్. లింక్డ్ఇన్ ఆడియన్స్ మీన్స్ చూడండి, మెంబర్స్ విత్ బ్యాచులర్ డిగ్రీ, ఎక్స్పర్టైజ్ ఇన్ బయోటెక్నాలజీ, ఇలా వేరియస్ ఇట్లాంటి టైప్ ఆఫ్ ఆడియన్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకొని టార్గెట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ లింక్డ్ఇన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటో మనం ముందే చూసుకున్నాం అండి. లింక్డ్ఇన్ వల్ల మనము స్పెసిఫిక్ పర్సన్ ని కానివ్వండి ఆర్ స్పెసిఫిక్ కంపెనీని టార్గెట్ చేయొచ్చు, లైక్ సిఇఓ ఆఫ్ గోగ్రేజ్, సిఇఓ ఆఫ్ గూగుల్, అలా స్పెసిఫిక్ పర్సన్స్ కూడా మనం టార్గెట్ చేయొచ్చు. వై హౌ ఇస్ ఇట్ పాసిబుల్? బికాస్ లింక్డ్ఇన్ అనేది ఎవరైనా ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకుంటుందండి, లైక్ వాళ్ళ కరెంట్ ఎడ్యుకేషన్ ఏంటి, కరెంట్ జాబ్ ఏంటి, ప్రీవియస్ జాబ్ డీటెయిల్స్, లైక్ దట్. ఓకే, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి, ఏ ప్రొఫైల్లో వాళ్ళు వర్క్ చేశారు, లైక్ దట్, ఇలా వేరియస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేస్తుంది. సో లింక్డ్ఇన్ చాలా బెటర్ వే టు ప్రమోట్ అండి. ఓకే, బెస్ట్ ఆడియన్స్ ని మనం రీచ్ అవ్వచ్చు లింక్డ్ఇన్ యూస్ చేసుకొని. నేను ఐ చూస్ లొకేషన్స్ ఫస్ట్, టార్గెట్ ఆడియన్స్ లొకేషన్స్ చూస్ చేసుకుంటాను. యూ కెన్ చూస్ మల్టిపుల్ లొకేషన్స్. ఓకే, నేను ఇంకా ఆంధ్రప్రదేశ్ కూడా చూస్ చేసుకుంటాను అండి. వీళ్ళందరినీ కూడా నేను టార్గెట్ చేయాలి అనుకుంటున్నాను. ఏదైనా లొకేషన్ వద్దు అనుకుంటే మీరు ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు, రైట్. ఇంకా ఎక్స్క్లూడ్ పీపుల్ ఇన్ అదర్ లొకేషన్స్ మీన్స్ ఏదైనా లొకేషన్ లో పీపుల్ కి మీ యాడ్ చూపియొద్దు అనుకుంటే మీరు ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు అండి. ఓకే, జస్ట్ ఆ నేమ్ అనేది టైప్ చేయండి. రైట్, ఐ డోంట్ వాంట్ టు షో మై యాడ్ టు దీస్ పీపుల్. ఓకే, ఈ లొకేషన్ లో ఉన్న వాళ్ళకి నా యాడ్ నేను చూపియొద్దు అనుకుంటున్నాను, రైట్. సో ఇలా మల్టిపుల్ లొకేషన్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు చూస్తే ఇక్కడ మనం టార్గెటింగ్ సెట్ చేసుకునే కొద్దీ ఈ వాల్యూ అనేది, ఆడియన్స్ సైజ్ అనేది ఇంక్రీజ్ కావడం కానీ డిక్రీజ్ కావడం కానీ జరుగుతూ ఉంటుందండి. అలాగే మనకి ఇక్కడ పర్ డే ఎన్ని ఇంప్రెషన్స్ రావచ్చు, ఎన్ని క్లిక్స్ రావచ్చు, అండ్ ఎంతమంది పీపుల్ మన యాడ్ మీద క్లిక్ చేయొచ్చు, క్లిక్ త్రూ రేట్ అనేది కూడా మనకు చూపిస్తూ ఉంటుంది. ఓకే, ఫర్ 30 days, 7 days, 1 day, లైక్ దట్, ఇట్లా స్టాటిస్టిక్స్, ఫోర్కాస్ట్ రిజల్ట్స్ మనకు చూపిస్తుంది. లాంగ్వేజ్, మీకు కావాల్సిన లాంగ్వేజ్ చూస్ చేసుకోండి. ఐ చూస్ ఇంగ్లీష్. ఓకే, ఇంకా మీ
టార్గెటింగ్ ని నారోవర్ చేసుకోవాలనుకుంటే, నారోయింగ్ మీన్స్ బ్రాడ్ ఆడియన్స్ రీచ్ కాకుండా ఓన్లీ స్పెసిఫిక్ ఆడియన్స్ నే మీరు టార్గెట్ చేసుకోవాలి అనుకుంటే నారో ఆడియన్స్ ఫర్దర్ అనేది చూస్ చేసుకోండి. మీరు ఆడియన్స్ లో ఇంకా లిస్ట్ అప్లోడ్ చేసుకోవచ్చు. మీన్స్ మీ వెబ్సైట్ కి ఎవరైనా వచ్చి ఆడియన్స్ ఫామ్ ఫిల్అప్ చేశారు, వాళ్ళ డీటెయిల్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి, వాళ్ళని టార్గెట్ చేయాలి అనుకుంటే అప్పుడు మీరు ఈ అప్లోడ్ ఆప్షన్ చూస్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ ఏ లిస్ట్ క్లిక్ చేశారంటే మీ సిస్టమ్ నుండి మీరు లిస్ట్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా లీడ్ జనరేషన్ ఫామ్, ఈ ఫామ్ కూడా మీరు క్రియేట్ చేయొచ్చండి. ఓకే, ఈ ఫామ్ క్రియేట్ చేశారంటే మనం వాళ్ళ యూజర్స్ ఇన్ఫో అంతా కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ నేమ్, వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా. లుకలైక్ ఆడియన్స్ మీన్స్ సిమిలర్ ఆడియన్సెస్ అండి. మీరు ఏదైనా ఆడియన్స్ ఆల్రెడీ క్రియేట్ చేస్తుంటే ఆ ఆడియన్స్ కి సిమిలర్ గా ఉండే ఆడియన్సెస్ ఆర్ మీరు టార్గెట్ చేసే ఆడియన్స్ కి సిమిలర్ గా ఉండే ఆడియన్సెస్ ని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఈస్ థర్డ్ పార్టీ. యూ కెన్ క్రియేట్ అ థర్డ్ పార్టీ థింగ్స్ ఆల్సో. వీడియో మీన్స్ మీ వీడియోకి ఎవరైనా ఆల్రెడీ చూసింటే ఓకే, మీ అట్లాంటి ఆడియన్స్ ని కూడా మీరు టార్గెట్ చేసుకోవచ్చు. వెబ్సైట్ మీన్స్ మీ వెబ్సైట్ విజిటర్స్ ని కానివ్వండి, ఓకే, అలా వెబ్సైట్ ఆడియన్స్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఇనిషియల్ గా ఇప్పుడు ఏమి ఆడియన్స్ లేరండి, నాకు ఇప్పుడే క్రియేట్ చేశాను. రైట్, ఇలా అదర్ కావాలంటే అదర్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ టైం కాబట్టి న్యూ ఆడియన్స్ ని క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఆడియన్స్ అట్రిబ్యూట్స్ చూడండి, కంపెనీ, బేస్డ్ ఆన్ డెమోగ్రఫిక్స్, ఎడ్యుకేషన్, జాబ్ ఎక్స్పీరియన్స్, ఇంట్రెస్ట్, వీటన్నిటిని బేస్ చేసుకొని మనము యూజర్స్ ని టార్గెట్ చేయొచ్చు. ఫస్ట్ కంపెనీ చూస్ చేసుకుంటానండి. కంపెనీ కేటగిరీ ఉంది. సో చూడండి, ఇక్కడ హోవర్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ది కేటగిరీ దేర్ కంపెనీ ఫాల్స్ ఇంటూ. ఓకే, బేస్డ్ ఆన్ ది కంపెనీ కేటగిరీ కూడా మనం యూజర్స్ ని టార్గెట్ చేయొచ్చు. ఓకే, అది ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లో ఉందా, ఫార్చ్యూన్ 100 ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీస్ లో ఉందా, అలా మీకు కావాల్సిన కంపెనీస్ మీరు చూస్ చేసుకోవచ్చు. నేను ఇది చూస్ చేసుకుంటాను. అండ్ అగైన్ ఐ గో ఫర్ కంపెనీ కనెక్షన్స్. చూడండి, కంపెనీ ఎంప్లాయీస్, పర్టికులర్ కంపెనీ యొక్క ఎంప్లాయీస్ ని కూడా మనం టార్గెట్ చేయొచ్చండి. ఓకే, ఐ చూస్ కంపెనీ కనెక్షన్స్. ఐ వాంట్ టు టార్గెట్ యాక్సెంచర్ లైక్ దట్. చూడండి, ఇట్లా యాక్సెంచర్ వేరియస్ కంట్రీస్ లో ఉంది. ఆ కంపెనీ ఎంప్లాయీస్ అంతా కూడా ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారని కూడా మనకు చూపిస్తుంది. ఓకే, ఈ డీటెయిల్స్ అని ఎలా తెలుస్తాయంటే లింక్డ్ఇన్ లో వాళ్ళ ప్రొఫైల్ క్రియేట్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, వాళ్ళ ప్రీవియస్ కంపెనీ ఏంటి, ఆ కంపెనీలో వాళ్ళ రోల్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ మనం ఇస్తాం. సో అలా లింక్డ్ఇన్ కి డేటా అంతా కూడా వస్తుందండి. ఐ చూస్ దిస్ థింగ్. నెక్స్ట్ కంపెనీ ఫాలోయర్. ఓకే, మీన్స్ మన పేజ్ ని ఫాలో చేసే ఫాలోవర్స్ ని కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు. చూడండి, రీచ్ ఫాలోవర్స్ ఆఫ్ యువర్ కంపెనీ పేజ్, మన కంపెనీ పేజ్ ని ఫాలో చేసే ఫాలోవర్స్ ని కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు. నేను ఒక పేజ్ క్రియేట్ చేశానండి, సో ఇదే కనిపిస్తుంది. ఐ చూస్ దిస్ ఆల్సో. ఇంకా కంపెనీ గ్రోత్ రేట్ మీన్స్ చూడండి, కంపెనీ గ్రోత్ రేట్ 0 to 3% ఉండాలా, 3 to 10% ఉండాలా, ఇట్లాంటి ఫ్యాక్టర్స్ కూడా మీరు చూస్ చేసుకొని టార్గెట్ చేసుకోవచ్చు. కంపెనీ ఇండస్ట్రీస్ మీన్స్ కంపెనీ మెంబర్స్ అనేది ఏ దాంట్లో ఎంప్లాయ్ అయి ఉన్నారు, ఓన్లీ సర్టన్ ఇండస్ట్రీస్ లో పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారండి, వాళ్ళని కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇండస్ట్రీ దేనికి రిలేటెడ్, ఓకే, ఆర్ట్స్ కా, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఇండస్ట్రీనా, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇండస్ట్రీనా, ఓకే, ఈ రిలేటెడ్ ఇండస్ట్రీస్ లో వర్క్ చేసే ఎంప్లాయీస్ ని మనం టార్గెట్ చేసుకోవచ్చు. నేను ఎడ్యుకేషన్ రిలేటెడ్ టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇట్లా ఈ లెర్నింగ్, ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్, ఇలా ఈ పర్టికులర్ వాళ్ళని మనం టార్గెట్ చేసుకోవచ్చు. ఐ టార్గెట్ దీస్ పీపుల్. నెక్స్ట్ కంపెనీ నేమ్స్. ఇందాక మనం చెప్పుకున్నాము, స్పెసిఫిక్ కంపెనీ నేమ్స్ కూడా, స్పెసిఫిక్ కంపెనీస్ కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు లింక్డ్ఇన్ లోని. ఓకే, ఐ గివ్ సమ్ కంపెనీ నేమ్ జెన్పాక్ లైక్ దట్. ఓకే, చూడండి, జెన్పాక్, ఇలా స్పెసిఫిక్ కంపెనీస్ ని కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు సజెషన్స్ కూడా చూపిస్తుందండి, ఈ కంపెనీస్ కూడా మీరు టార్గెట్ చేసుకోవచ్చు అని నాకు సజెషన్స్ చూపిస్తుంది. వీటిని కూడా మనం అప్లై చేసుకోవచ్చు కావాలనుకుంటే. నెక్స్ట్ థింగ్ కంపెనీ సైజ్ మీన్స్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉండాలి కంపెనీలో. ఓకే, అలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. మినిమం 2 to 10 ఎంప్లాయీస్, 11 to 50 ఎంప్లాయీస్, ఇలా వేరియస్ ఆప్షన్స్ మనం టార్గెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను టార్గెట్ చేసే ఆప్షన్స్ అన్ని కూడా ఇక్కడ నోట్ అవుతూ వస్తున్నాయి.
నెక్స్ట్ నెక్స్ట్ టార్గెటింగ్ వెళ్దాం. డెమోగ్రఫీస్ మీన్స్ బేస్డ్ ఆన్ ఏజ్ అండ్ జెండర్. ఓకే, బేస్డ్ ఆన్ ఏజ్ అండ్ జెండర్ కూడా నేను టార్గెట్ చేసుకోవచ్చు. మెంబర్ ఏజ్, చెక్ దీస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎనేబుల్ చేసుకోండి. అండ్ 18 to 24 మధ్యలో ఏజ్ ఉండే వాళ్ళని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నా. జెండర్, ఓకే, ఐ వాంట్ టు టార్గెట్ బోత్ మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరిని టార్గెట్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ఎడ్యుకేషన్ కూడా మీరు టార్గెట్ చేసుకోవచ్చు. ఓకే, ఫీల్డ్స్ ఆఫ్ స్టడీ, దేర్ డిగ్రీస్, స్కూలింగ్ అవన్నీ కూడా టార్గెట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా డీటెయిల్స్ లింక్డ్ఇన్ యూజర్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నాను. సో టార్గెటింగ్ అనేది ఇంకా నారోవర్ అవుతూ వెళ్తుంది. ఇంకా స్పెసిఫిక్ డెసిగ్నేషన్ మనకి స్పెసిఫిక్ వాళ్ళని టార్గెట్ చేసుకోవచ్చు లింక్డ్ఇన్ యూజ్ చేసుకోండి. చూడండి, హీ మస్ట్ బి గ్రాడ్యుయేట్ అయి ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఆర్ స్పెసిఫిక్ డిగ్రీస్ లైక్ బీటెక్ ఇస్తానండి. బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ లైక్ దిస్. ఇంకా ఆర్ మెడిసిన్ చేసిన వాళ్ళని అలా స్పెసిఫిక్ డిగ్రీస్ చేసిన వాళ్ళని కూడా మీరు టార్గెట్ చేసుకోవచ్చు. ఆర్ బిఎస్సి ఆర్ట్స్, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, ఇలా స్పెసిఫిక్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళని టార్గెట్ చేసుకోవచ్చు. ఇంకా ఫీల్డ్స్ ఆఫ్ స్టడీ మీన్స్ ఏ ఫీల్డ్ లో వాళ్ళు చదివి ఉండాలి. కంప్యూటర్ సైన్స్, మార్కెటింగ్, ఐ టార్గెట్ మార్కెటింగ్. ఓకే, బికాస్ నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాను కాబట్టి ఐ టార్గెట్ మార్కెటింగ్ పీపుల్, వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. మెంబర్ స్కూల్స్ మీన్స్ స్కూల్స్ లో ఏమైనా స్కూల్స్ లో ఏ యూనివర్సిటీస్ కానీ ఏ స్కూల్స్ లో చదివే వాళ్ళని ఇలాంటి వాళ్ళని కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు. యూనివర్సిటీ చూడండి, ఇట్లా వేరియస్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇలాంటి యూనివర్సిటీస్ వాళ్ళని కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు. వేరియస్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ కూడా వస్తున్నాయి. ఐ చూస్ దిస్ వన్. రైట్, ఇలా ఎడ్యుకేషన్ లో మనం వేరియస్ ఫీల్డ్స్ లో చదివే వాళ్ళని, వేరియస్ గ్రాడ్యుయేట్స్ ని, ఇంకా వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ లో చదివే వాళ్ళని కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు. అండ్ జాబ్ ఎక్స్పీరియన్స్ మీన్స్ ఎంత జాబ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి వాళ్ళకి. జాబ్ ఫంక్షన్స్ చూడండి, అంటే వాళ్ళ జాబ్ పొజిషన్ ఏంటి, వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారు జాబ్. అకౌంటింగ్ రిలేటెడ్ జాబా, లైక్ దట్. మార్కెటింగ్ రిలేటెడ్ జాబా, లైక్ దట్. యూ కెన్ చూస్. ఐ చూస్ మార్కెటింగ్ రిలేటెడ్ జాబ్స్. ఇంకా జాబ్ సీనియారిటీస్ మీన్స్ అతను ట్రైనింగ్ లెవెల్లో ఉన్నారా, హై ర్యాంకా, సీనియర్ లెవెలా, మేనేజరా, లైక్ దట్. యూ కెన్ చూస్. నేను ట్రైనింగ్ లెవెల్ వాళ్ళని, ఎంట్రీ వాళ్ళని చూస్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ జాబ్ టైటిల్స్ మీన్స్ వాళ్ళ పొజిషన్ ఏంటి, జాబ్ లో వాళ్ళ పొజిషన్ ఏంటి. యూ కెన్ ఆల్సో గివ్ దట్. ట్రైనీ అని కొంతమంది ఉంటారు, ట్రైనింగ్ స్పెషలిస్ట్ కొంతమంది ఉంటారు, అలా మేనేజర్స్, అసోసియేట్స్, అట్లా వేరే వాళ్ళని మీరు టార్గెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సజెషన్స్ కూడా మీకు ఇస్తుంది. నెక్స్ట్ థింగ్ ఈస్ మెంబర్ స్కిల్స్. మీరు ఏదైనా లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు మీ స్కిల్స్ అన్ని కూడా ఇస్తారు. సో బేస్డ్ ఆన్ దట్ స్కిల్స్ కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు. మీకు ఏవి బాగా వస్తాయి, లైక్ కమ్యూనికేషన్ బాగుందా, లేకపోతే మేనేజ్మెంట్ బాగుంటుందా, ఎక్సెల్ చేయడం బాగా వస్తుందా. కమ్యూనికేషన్ బాగుండే వాళ్ళని చూస్ చేసుకోవాలనుకుంటున్నాను. I'll choose this one. Okay, like this customer service వాళ్ళని, like that. I'll choose people based on your business target చేసుకోండి. ఇంకా బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్. ఓకే, దేని మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళని. మెంబర్ గ్రూప్స్, ఏదైనా ఎవరైనా మెంబర్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్స్ గురించి ఏదైనా లింక్డ్ఇన్ గ్రూప్ లో వాళ్ళ ఐడియాలజీ అట్లా షేర్ చేసుకుంటుంటే వాళ్ళని టార్గెట్ చేసుకోవచ్చు. ఇంకా ఐ టార్గెట్ బేస్డ్ ఆన్ మెంబర్ ఇంట్రెస్ట్. ఓకే, వాళ్ళు దేని మీద ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. ఎవరైనా మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని నేను టార్గెట్ చేయాలనుకుంటున్నాను. అఫిలియేట్ మార్కెటింగ్ ఆర్ కంటెంట్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఇట్లాంటి వాళ్ళని అందరూ నేను టార్గెట్ చేసుకుంటున్నాను. ఇంకా మెంబర్ ట్రైట్స్ మీన్స్ ఫ్రీక్వెంట్ ట్రావెలరా, డెస్క్టాప్ యూజరా, అలా వాళ్ళ హాబీస్ బేస్ చేసుకుంటూ నేను టార్గెట్ చేసుకుంటాను. చూడండి, ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్, ఇట్లా జాబ్ సీకర్స్ కూడా నేను టార్గెట్ చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ దీస్ మెనీ థింగ్స్ యూ కెన్ టార్గెట్ పీపుల్. ఓకే, ఆడియన్స్ ని ఇలా మనం టార్గెట్ చేసుకోవచ్చు. చూడండి, నా ఆడియన్స్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది బికాస్ టార్గెటింగ్ అనేది ఇంకా స్పెసిఫిక్ అవుతూ వెళ్తుంది. ఇంకా మీరు నారోవర్ చేసుకోవాలి మీ టార్గెటింగ్ అనుకుంటే నారో ఆడియన్స్ ఫర్దర్ అనే ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. మీకు మళ్ళీ ఇవే ఆప్షన్స్ అనేవి వస్తాయండి. సో దట్ మీరు కండిషన్స్ లాగా ఇచ్చుకోవచ్చు. లైక్ ఓ పర్టికులర్ పర్సన్ యాక్సెంచర్ లోనే వర్క్ చేస్తూ ఉండాలి, అతని పొజిషన్ ట్రైనీ పొజిషన్ లోనే ఉండాలి, అతని ఎక్స్పీరియన్స్ మినిమం 1 year ఉండాలి. ఓకే, అతను ఇంజనీర్ ట్రైనీ ఇంజనీర్, లైక్ దట్. అలా అతని మల్టిపుల్ కండిషన్స్ మనం ఇచ్చుకొని టార్గెట్ చేసుకోవచ్చు. సో ఇంకా ఆడియన్స్ ని ఫర్దర్ గా నారో చేయాలనుకుంటే ఇలా చూస్ చేసుకోవచ్చు.
యూ కెన్ ఆల్సో ఎక్స్క్లూడ్ ఆడియన్స్. ఓకే, ఆడియన్స్ ని ఎవరైనా ఎక్స్క్లూడ్ చేయాలన్నా మీరు ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు అండి. లైక్ మేనేజర్స్ అలాంటి వాళ్ళని. ఓకే, మేనేజర్స్ అంత లెవెల్లో ఉండే వాళ్ళు మళ్ళీ లెర్నింగ్ టైం ఉంటుందో ఉండదో కూడా మనకు తెలియదు. సో అలాంటి వాళ్ళని నేను ఎక్స్క్లూడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో బేస్డ్ ఆన్ జాబ్ ఎక్స్పీరియన్స్, లైక్ జాబ్ టైటిల్స్, ఇఫ్ హీఈస్ ఎ మేనేజర్ లైక్ దట్, నేను వాళ్ళని ఎక్స్క్లూడ్ చేస్తాను. నా యాడ్ వీళ్ళకి చూపియండి నేను. ఓకే, లైక్ దట్ ప్రాజెక్ట్ మేనేజర్ లైక్ దట్. ఓకే, ఐ కెన్ ఆల్సో ఎక్స్క్లూడ్ ఆడియన్సెస్ లైక్ దిస్. రైట్, నేను చూస్ చేసుకున్న ఆప్షన్స్ అన్ని కూడా ఇక్కడ సెలెక్ట్ అయిపోయాయండి. లెట్స్ గో టు ఎనేబుల్ ఆడియన్స్ ఎక్స్పాన్షన్. మీన్స్ ఆడియన్స్ ఎక్కువ మంది ఆడియన్స్ కి రీచ్ అయ్యేటట్టు చూడు అని మనం ఈ ఆప్షన్ ఎనేబుల్ చేస్తున్నామండి. ఓకే, సి ఇఫ్ వి ఎనేబుల్ దిస్, సిమిలర్ గా ఉండే ఆడియన్సెస్ కూడా ఈ యాడ్ అనేది రీచ్ అవుతుంది. ఓకే, రీచ్ పీపుల్ హు ఆర్ సిమిలర్ టు యువర్ టార్గెట్ ఆడియన్స్. ఓకే, అలా టార్గెట్ ఆడియన్సెస్ కి ఎక్కువ మందికి కూడా రీచ్ అవుతుంది యాడ్ అనేది. ఓకే, ఇంకా ఇఫ్ యూ క్లిక్ ఆన్ సేవ్ యాజ్ టెంప్లెట్, చూడండి ఇప్పుడు నేను సేవ్ యాజ్ టెంప్లెట్ అని క్లిక్ చేశానంటే మనం ఈ ఆడియన్స్ కి నేమ్ చేసుకోవచ్చు. ఐ నేమ్ దిస్ యాజ్ ట్రయల్ ఆడియన్స్. ఓకే, ఇక్కడ మీరు కొంచెం డిస్క్రిప్షన్ కూడా ఇచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా యాడ్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మీరు ఆడియన్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. చూడండి సేవ్డ్ ఆడియన్సెస్ లో ఇందాక నేను సేవ్ చేశాను కదా ఈ ఆడియన్స్ అనేది డిస్ప్లే అవుతుంది. సింపుల్ గా మీరు ఈ ఆడియన్స్ ని చూస్ చేసుకొని ఫర్దర్ గా మూవ్ ఆన్ అయిపోవచ్చు. మళ్ళీ ఈ టార్గెటింగ్ అంతా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు యాడ్ ఫార్మాట్. మీరు సింగిల్ ఇమేజ్ యాడ్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నారా? ఆర్ చూడండి, ఇమేజ్ దట్ విల్ షో అప్ ఇన్ న్యూస్ ఫీడ్. ఈ యాడ్స్ న్యూస్ ఫీడ్ లో కనిపిస్తాయి. కెరూజల్ ఇమేజ్ యాడ్ అంటే స్లైడర్స్ అండి. ఓకే, స్లైడ్ అవుతూ ఉంటాయి అనమాట యాడ్స్. చూడండి, 2 or more images that will show up in న్యూస్ ఫీడ్. 2 or more images పెడతాం, అవి స్లైడ్ అవుతూ ఉంటాయి. వీడియో యాడ్ మీన్స్ వీడియో యాడ్స్ ఉంటాయి. ఓకే, delivered to your target audience's LinkedIn message box. Sorry, video ad will be show up in newsfeed. ఇది కూడా న్యూస్ ఫీడ్ లోనే షో అప్ అవుతుంది. రైట్, text ad means show up in the right column or top of the LinkedIn page. ఓకే, రైట్ కాలమ్ లో. సో ఇలా రైట్ కాలమ్ లో మనకి యాడ్ అనేది డిస్ప్లే అవుతుందంట అండి. ఓకే, కరెంట్లీ ఏం యాడ్స్ లేవు ఇక్కడ. సో మోస్ట్లీ రైట్ సైడ్ ఈ కాలమ్ లో డిస్ప్లే అవుతుంది యాడ్ అనేది. టెక్స్ట్ యాడ్ అవుతాయి. స్పాట్లైట్ యాడ్. ఓకే, ప్రొఫైల్ డేటా యూస్ చేసుకొని ఓకే త్రూ అవుట్ ది డెస్క్టాప్ అనేది చూపిస్తుంది అంటండి యాడ్. ఓకే, దట్ ఆర్ పర్సనలైజ్డ్ యూజింగ్ ప్రొఫైల్ డేటా. ఓకే, బేస్డ్ ఆన్ ప్రొఫైల్ డేటా చూస్ చేసుకొని అది త్రూ అవుట్ ది డెస్క్టాప్ యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. మెసేజ్ యాడ్ మీన్స్ మనం నార్మల్ గా మెసేజెస్ చూస్తూ ఉంటాం, అవునా? ఈ మెసేజ్ యాడ్ అనేది యూజర్స్ ఇన్బాక్స్ లో కనిపిస్తుందండి. మన యూజర్స్ మెసేజింగ్ బాక్స్ లో కూడా స్పాన్సర్డ్ యాడ్స్ చూడొచ్చు. చూడండి, ఇక్కడ నేను మెసేజింగ్ అనేది ఓపెన్ చేస్తే దిస్ ఈస్ ఏ స్పాన్సర్డ్ యాడ్. చూడండి, ఇది ఒక స్పాన్సర్డ్ యాడ్ అని ఇక్కడ నాకు కనిపిస్తుంది. ఇలా కూడా మనము యాడ్స్ అనేది రాసుకోవచ్చు. ఓకే, లైక్ దిస్ మనం ఇలాంటి యాడ్స్ కూడా పంపించవచ్చు మెసేజ్ యాడ్ యూస్ చేసుకొని. ఇంకా కాన్వర్జేషన్ యాడ్. ఈ కాన్వర్జేషన్ యాడ్స్ కూడా మన మెసేజ్ బాక్స్, ఓకే, ఆడియన్స్ యొక్క మెసేజ్ బాక్స్ కి రీచ్ అవుతుందండి. కాకపోతే ఆడియన్స్ కెన్ చూస్ ఆప్షన్స్. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. ఆడియన్స్ మీన్స్ లైక్ చాట్ బాట్ లో మనము ఏదైనా వాట్ ఈస్ యువర్ ఏజ్ అని ఒక క్వశ్చన్ అడిగితే అది వాళ్ళు టైప్ చేస్తారు. నెక్స్ట్ మనం ఆప్షన్స్ ఇవ్వచ్చు, లైక్ మీరు ఏ కోర్స్ మీద ఇంట్రెస్టెడ్ ఉన్నారు, ఎస్ఈఓ మీదనా, సోషల్ మీడియా మార్కెటింగ్ మీదనా, ఇలా ఆప్షన్స్ ఇస్తే వాళ్ళు చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి యాడ్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇనిషియల్ గా సింగిల్ ఇమేజ్ యాడ్ చూస్ చేసుకుంటాను. రైట్, నెక్స్ట్ ఈస్ ప్లేస్మెంట్. మనం మన యాడ్ ని ఎక్కడ ప్లేస్ చేయాలి అని అనుకుంటున్నాం. చూడండి, ఇక్కడ యూజువల్ గా అయితే లింక్డ్ఇన్ ఆడియన్స్ నెట్వర్క్ లో మన యాడ్ అనేది కనిపిస్తుందండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఎక్కడెక్కడ కనిపిస్తుందో మీకు చూపిస్తుంది. ఓకేనా, చూడండి మన యాడ్ అనేది టార్గెట్ ఆడియన్స్ కి అండ్ రిలేటెడ్ సైట్స్ కి మీన్స్ ఈ లింక్డ్ఇన్ తో లింక్అప్ అయిన వెబ్సైట్స్ లో యాప్స్ లో కూడా ఈ యాడ్ అనేది చూపిస్తుంది ఇన్ లింక్డ్ఇన్ నెట్వర్క్. ఓకే, ఏమైనా కేటగిరీస్ ఎక్స్క్లూడ్ చేసుకోవాలంటే మీరు చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ మొబైల్ యాప్స్ లో కానీ సైట్స్ లో కానీ నా యాడ్ అపియర్ అవ్వద్దు అనుకుంటే కూడా మీరు వాటిని బ్లాక్ చేసుకోవడం కానివ్వండి, ఆ కేటగిరీస్ ని ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే ఈ రిలేటెడ్ టు దీస్ టాపిక్స్, ఈ టాపిక్స్ రిలేటెడ్ ఉండే యాప్స్ లో కానీ వెబ్సైట్స్ లో కానీ చూపించద్దని కూడా మనం చెప్పుకోవచ్చు.
చేసుకోవచ్చు. ఓకే, మోస్ట్లీ లింక్డ్ఇన్ ఆడియన్స్ నెట్వర్క్ లో మీన్స్ న్యూస్ ఫీడ్ లో కానివ్వండి, మెసేజెస్ లో కానివ్వండి, రైట్ సైడ్ కాలం లో, ఓకే, మన హోమ్ లో రైట్ సైడ్ కాలం లో ఇలా మనకు యాడ్స్ కనపడే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నా లెట్స్ మూవ్. బడ్జెట్ అండ్ స్కెడ్యూల్. ఇక్కడ మనం డైలీ బడ్జెట్ సెట్ చేసుకోవచ్చు ఆర్ టోటల్ బడ్జెట్ సెటప్ చేసుకోవచ్చు. బోత్ డైలీ అండ్ టోటల్ బడ్జెట్ కూడా సెటప్ చేసుకోవచ్చు అండి. పర్ డే మనం ఎంత స్పెండ్ చేయాలి అని చెప్పాలనుకుంటే డైలీ బడ్జెట్ సెటప్ చేసుకోండి. ఓకే, వీ కెన్ సెట్ బోత్ డైలీ అండ్ టోటల్ బడ్జెట్ ఆల్సో. ఓకే, చూస్ వన్ ఆప్షన్. ఓకే, టోటల్ బడ్జెట్ చూస్ చేసుకుంటే ఒకవేళ పర్ డే మనం 1000 స్పెండ్ చేయాలి అనుకున్నాం అనుకోండి, ఇక్కడ పర్ మంత్ ఎంత అవుతుంది, అది 1000 ఇంటూ 30,000 అయ్యే ఛాన్స్ ఉంది. సో అలా మీరు డిఫైన్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ డైలీ బడ్జెట్ డిఫైన్ చేసుకుంటానండి. ఓకే, యాక్చువల్ డైలీ స్పెండ్ మేబీ అప్ టు 20% హయ్యర్. ఓకే, 1000 అంటే 1000 తీసుకోవచ్చు, సమ్ టైమ్స్ తక్కువ తీసుకోవచ్చు ఆర్ ఎక్కువ కూడా ఖర్చు అవ్వచ్చు మనకి. రైట్, ఏ టైంలో మీరు మీ యాడ్ ని స్టార్ట్ చేయాలి, ఎండ్ చేయాలి అనుకుంటున్నారు, స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ ఆఫ్ యువర్ యాడ్. స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ కూడా మీరు సెటప్ చేసుకోవచ్చండి. ఇయర్ ఏదైనా స్టార్ట్ డేట్ చూస్ చేసుకొని ఎండ్ డేట్ యూ వాంట్ ఎండ్ ఇట్ ఆన్ 19th of this month, like that you can choose. Next, bidding strategies. Bid type, ఏ బిడ్ టైప్ చూస్ చేసుకోవాలనుకుంటున్నాం. ఆటోమేటెడ్ బిడ్ అంటే లింక్డ్ఇన్ బిడ్ అమౌంట్ అనేది సెట్ చేసుకుంటుందండి. మీన్స్ పర్ యాడ్ అంటే పర్ క్లిక్, లైక్ దట్ ఎంత బిడ్ అమౌంట్ అనేది స్పెండ్ చేయాలి అనేది లింక్డ్ఇన్ డిసైడ్ చేసేస్తుంది. సో దట్ మనకు మోర్ క్లిక్స్ అనేది వచ్చేలా చూస్తుంది. నెక్స్ట్ థింగ్ ఈస్ టార్గెట్ సిపిసి బిడ్, మీన్స్ మాన్యువల్ బిడ్డింగ్. మాన్యువల్ గా మనము కాస్ట్ పర్ క్లిక్ ఇంత పే చేస్తాము అని సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మాన్యువల్ గా మనము సమ్ 120 రూపీస్ అలా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, పర్ క్లిక్. ఓకే, ల్యాండింగ్ పేజ్ క్లిక్, వాళ్ళు క్లిక్ చేసి మన ల్యాండింగ్ పేజ్ విజిట్ చేస్తే సో ఈ లింక్డ్ఇన్ అనేది మనకు 120 రూపీస్ అలా ఛార్జ్ చేస్తుంది. లింక్డ్ఇన్ లో కొంచెం బిడ్డింగ్ అనేది ఎక్కువనే ఉంటుందండి, ఎందుకంటే స్పెసిఫిక్ ఆడియన్స్ ని మనం టార్గెట్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ లాగా టైం పాస్ కి వచ్చే విజిటర్స్ తక్కువ మంది ఉంటారు. ఇక్కడ అందరూ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అండ్ స్టూడెంట్స్ ఉంటారు. మనకు కావాల్సిన ఆడియన్స్ ని మనం రీచ్ అవ్వచ్చు. సీరియస్ గా ఉంటారు పీపుల్ అందరు. ఇక్కడ ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవడం కానీ అలాంటివి ఏమి ఉండవు. సో మనం రైట్ ఆడియన్స్ ని రీచ్ అవ్వచ్చు ఇక్కడ. సో కొంచెం బిడ్ అమౌంట్ అనేది ఇక్కడ ఎక్కువగానే ఉంటుంది. ఎస్, నెక్స్ట్ బిడ్డింగ్ స్ట్రాటజీ ఎన్హాన్స్డ్ సిపిసి బిడ్. ఇక్కడ కూడా మనం బిడ్ అమౌంట్ ని సెట్ చేసుకోవచ్చండి. కాకపోతే మనం ఈ ఆప్షన్ ని చూస్ చేసుకుంటే, ఆప్టిమైజ్ మై బిడ్ ఫర్ మోర్ రిజల్ట్స్ ఆప్షన్ చూస్ చేసుకుంటే, ఈ లింక్డ్ఇన్ మన బిడ్ అమౌంట్ ని బేస్డ్ ఆన్ టైమ్ ఇంక్రీజ్ చేయడం కానీ డిక్రీజ్ చేయడం కానీ అలా బేస్డ్ ఆన్ టైం ఇంక్రీజ్ చేస్తూ డిక్రీజ్ చేస్తూ మనకు మాక్సిమం క్లిక్స్ వచ్చేలాగా చూసుకుంటుంది. సో ఇది ఎన్హాన్స్డ్ సిపిసి బిడ్. ఒక మాక్సిమం సిపిసి బిడ్, మనకు మాక్సిమం ఇంప్రెషన్స్ కావాలి, మీన్స్ మాక్సిమం టైమ్స్ నా యాడ్ డిస్ప్లే అవ్వాలి అనుకుంటే మీరు మాక్సిమం సిపిసి బిడ్ అనేది చూస్ చేసుకోవాలండి. చూడండి, ఇట్ ఈస్ నాట్ అగ్రీ, మినిమం 161 రూపీస్ ఉండాలండి. ఓకే, ఇట్ ఈస్ సేయింగ్ మీ మినిమం ఇంత ఉంటేనే యాడ్ రన్ చేయగలుగుతారు. సో ఫర్ 1000 ఇంప్రెషన్స్ ఐ విల్ బి పేయింగ్ 162 రూపీస్. సో ఇది కూడా మనం మాన్యువల్ గానే సెట్ చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ యువర్ విష్ మీరు సెట్ చేసుకొని చూడండి, మనం బేస్డ్ ఆన్ మన టార్గెటింగ్, మన బిడ్డింగ్ బేస్ చేసుకొని ఇక్కడ రిజల్ట్స్ అనేది మనకు చూపిస్తుంది. ఎన్ని ఇంప్రెషన్స్ రావచ్చు, ఎన్ని క్లిక్స్ రావచ్చు, ఎంత స్పెండ్ అవ్వచ్చు, అండ్ క్లిక్ త్రూ రేట్ మీన్స్ ఎంతమంది పీపుల్ క్లిక్ చేసి మన పేజ్ కి వెళ్ళొచ్చు ఆర్ మన వెబ్సైట్ కి వెళ్ళొచ్చు అనేది చూపిస్తుంది. నెక్స్ట్ థింగ్ ఈస్ కన్వర్షన్ ట్రాకింగ్. ఓకే, ఇక్కడే మనం కన్వర్షన్ ట్రాకింగ్ ని సెట్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను కన్వర్షన్ ట్రాకింగ్ ఎలా సెటప్ చేసుకోవాలి అని. నెక్స్ట్ మనం యాడ్స్ ని సెటప్ చేసుకుందాం. మీన్స్ యాడ్స్ అంటే సమ్ క్రియేటివ్స్, ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేయాలి కదా, అది సెటప్ చేసుకుందాం. చూడండి, మీ క్యాంపెయిన్ ఒక ఆబ్జెక్టివ్ కానీ యాడ్ ఫార్మాట్ అంటే సింగిల్ యాడా, కెరూజల్ యాడా, అలా యాడ్ ఫార్మాట్ అనేది వన్స్ సేవ్ చేశాక మళ్ళీ చేంజ్ చేసుకోలేము. సో ప్రాపర్ గా చెక్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను క్రియేట్ న్యూ యాడ్ మీద క్లిక్ చేస్తానండి, ఎందుకంటే నా దగ్గర ఎగ్జిస్టింగ్ కంటెంట్ ఏం లేదు. ఓకే, ఇది కొత్త అకౌంట్ కాబట్టి. ఓకే, ఈ యాడ్ ని ఒక నేమ్ అనేది ఇచ్చుకోండి. నేను రిజీ రెడీ అనే నేమ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంట్రడక్టరీ టెక్స్ట్ ఏమైనా ఇవ్వండి.
Take care. ఓకే, ఇప్పుడు డెస్టినేషన్ URL ఎవరైనా సరే మీ యాడ్ మీద క్లిక్ చేస్తే ఓకే వాళ్ళు ఏ పేజ్ కి నావిగేట్ అవ్వాలనేది క్లిక్ చేసుకోండి. మీరు అప్ టు 540 క్యారెక్టర్స్ రాసుకోవచ్చు అండి ఇక్కడ టెక్స్ట్ అనేది. ఐ విల్ గివ్ సమ్ URL. ఓకే, scrapping will transfer the image and text from this URL to your ad. ఓకే, స్క్రాప్ మీన్స్ మన వెబ్సైట్ నుండే అది ఇమేజెస్ అనేది పిక్ చేసుకుంటుందంటండి. ఆర్ ఎల్స్ మనమే అప్లోడ్ చేయొచ్చు ఇమేజ్ అనేది. ఏదైనా ఇమేజ్ అప్లోడ్ చేస్తాను. హెడ్లైన్ అనేది ఇవ్వండి. ప్రాపర్ గా ఇవ్వండి. ఇది మీ యాడ్ మీద డిస్ప్లే అవుతుంది. సో రైట్ డిస్క్రిప్షన్, గివ్ ప్రాపర్ డిస్క్రిప్షన్. నెక్స్ట్ కాల్ టు యాక్షన్ బటన్. ఓకే, అప్లై అని పెడతారా, డౌన్లోడ్ పెడతారా, లైక్ దట్. ఓకే, యూ కెన్ గివ్ సమ్ కాల్ టు యాక్షన్ బటన్. నేను రిజిస్టర్ పెడుతున్నాను. ఓకేనా, ఇట్ విల్ బి షోన్ లైక్ దిస్. ఓకే, డెస్క్టాప్ లో ఇలా చూపిస్తుంది, మొబైల్లో ప్రివ్యూ ఇలా ఉంటుంది. చూడండి ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది రిజిస్టర్ అని. సో ఇట్ విల్ బి షోయింగ్ అప్ లైక్ దిస్. నెక్స్ట్ యాడ్ టు క్యాంపెయిన్ అని ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేసింది. క్లిక్ ఆన్ క్రియేట్. చూడండి నా క్యాంపెయిన్ కి యాడ్ అయిపోయింది. ఇలా మీరు మల్టిపుల్ యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇందాక మనం లింక్డ్ఇన్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ లో చూసినట్టు మనం 50 యాడ్స్ పర్ క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఓకే, మీరు కావాలంటే మళ్ళీ ఇంకో యాడ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఐ విల్ క్లిక్ ఆన్ నెక్స్ట్. చూడండి నేను క్రియేట్ చేసుకున్న క్యాంపెయిన్, టార్గెటింగ్ సెటప్ చేసుకున్న అంతా కూడా ఒకసారి రివ్యూ చేసుకునే ఛాన్స్ ఇస్తుంది నాకు. ఆఫ్టర్ రివ్యూయింగ్ క్లిక్ ఆన్ లాంచ్ క్యాంపెయిన్, క్రియేట్ జాబ్, గో టు అకౌంట్. ఓకే, నా క్యాంపెయిన్ అనేది క్రియేట్ అయిపోయిందండి. చూడండి ఇక్కడ నా అకౌంట్ నేమ్ కనిపిస్తుంది. ఓకే, ఈ పర్టికులర్ అకౌంట్ లో నాకు ఇన్ అకౌంట్ నేమ్, నా పర్టికులర్ అకౌంట్ లో నాకు నేను క్రియేట్ చేసిన క్యాంపెయిన్, ఇంకా క్యాంపెయిన్ గ్రూప్స్. ఓకే, నేను క్రియేట్ చేసిన 1 క్యాంపెయిన్ క్రియేట్ చేశాను, అది కూడా యాక్టివ్ లో ఉంది. ఇంకా యాడ్స్ 1 టోటల్ యాడ్, 1 యాడ్ క్రియేట్ చేశాను, యాడ్ కూడా నాకు ఇలా కనిపిస్తుంది. సో ఈ క్యాంపెయిన్ ని మీరు రన్ చేసుకోవాలి అనుకుంటే మీరు బిల్లింగ్ అనేది చేయాలండి. మీన్స్ మీ కార్డ్ డీటెయిల్స్ కానీ అవన్నీ ప్రొవైడ్ చేసి మీరు పే చేస్తే మీ యాడ్ అనేది లైవ్ లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ గేర్ సింబల్ ఉంది కదా, ఈ సెట్టింగ్ సింబల్ మీద క్లిక్ చేసి బిల్లింగ్ సెంటర్ అని ఉంటుందండి. ఇక్కడికి వెళ్ళి మీ క్రెడిట్ కార్డ్ ని యాడ్ చేసి బిల్ అనేది పే చేశారు అంటే మీకు యాడ్ అనేది రన్ అవుతుంది. ఓకేనా, మీకు ఆఫ్టర్ దట్ మీ క్యాంపెయిన్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనలిటిక్స్ అన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ క్యాంపెయిన్ పర్ఫార్మెన్స్ అనే దాని మీద క్లిక్ చేశారు అంటే చూడండి ఎంత స్పెండ్ చేశారు, మీకు ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి, ఎన్ని క్లిక్స్ వచ్చాయి. క్లిక్ త్రూ రేట్ మీన్స్ ఎంతమంది మీ యాడ్ మీద క్లిక్ చేసి మీ వెబ్సైట్ కి నావిగేట్ అయ్యారు, ఎంత బిడ్ అమౌంట్ పడింది. ఓకే, 1000 ఇంప్రెషన్స్ కి ఎంత స్పెండ్ చేశారు, ఇలా టోటల్ ఎన్ని కన్వర్షన్స్ జరిగాయి, లైక్ దట్. ఇట్లా ఎన్ని లీడ్స్. ఓకే, లైక్ దిస్ మన క్యాంపెయిన్ పర్ఫార్మెన్స్ అంతా కూడా మనం చూసుకోవచ్చు. ఇలా మనం లింక్డ్ఇన్ లో కూడా యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, అలానే నా ఛానల్ కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.